నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు BCN న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎన్డీఏ పక్ష నేతగా మరొకసారి ప్రధాని మోడీని ఎన్నుకున్న భాగస్వామ్య పార్టీలు. తెలంగాణలో బీజేపీ గాలి వీస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కడియం కావ్య గెలుపుపై హర్షం వెలుబుచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలపై నిర్వహణపై పరిశీలకులు అప్రమత్తంగా ఉండాలన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రైట్, ఈ డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ పార్టీల సమావేశం ప్రధాని నివాసంలో ముగిసింది. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. ఎన్డీఏ భాగస్వామ్య నేతలు మోదీని మరోసారి ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీకి మద్దతుగా ఎన్డీఏ నేతలు 21 మంది సంతకాలు చేశారు. మరి కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. మోదీ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని, ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందని తెలిపారు. తెలంగాణలో 8 సీట్లు గెలిచామని, 7 సీట్లలో 2వ స్థానంలో ఉన్నామని చెప్పారు. ఎంపీ ఎన్నికలో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందని, చాలా చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాలేదన్నారు. తెలంగాణలో భవిష్యత్ అంతా బీజేపీదే అని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ చరిత్రలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది. 6 నెలల క్రితం జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 14% ఓట్లతో 8 చోట్ల గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ 5 నెలల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీని భారతీయ జనతా పార్టీ 35.08% ఓట్లతో 76,47,424 ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటేయడం జరిగింది. 5 ఏళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి 2019తో పోల్చి చూసినప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజీ, సీట్ల పర్సెంటేజీ పెరగడం జరిగింది. ఇదే సమయంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంట్ మరొక దిక్కు బీఆర్ఎస్ ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము, భారతీయ జనతా పార్టీని ఆదరించడము, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే. తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో, విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు కూడా వ్యక్తం చేస్తారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య భారీ విజయం సాధించడంతో తొర్రూరు డివిజన్ కేంద్రంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ కడియం కావ్యకు 2 లక్షలకు పైగా మెజార్టీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 40,000 భారీ మెజార్టీ అందించడం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు. మన వరంగల్ ఎంపీ క్యాండిడేట్ అయిన కడియం కావ్యక్క ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. 2,18,000 పై మెజారిటీ వచ్చింది. అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా, వరంగల్ ప్రజలు. అందులో మా పాలకృతి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఒక మాట చెప్పినాం, మాకన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పినాం. నిజంగా కూడా మరి మాకన్నా కూడా ఇంకా 10,000 మెజారిటీ ఎక్కువనే వచ్చింది. మరి కావ్య అక్కకి అందరూ మా పాలకృతి అందరి తరఫున కంగ్రాచులేషన్స్ అని మరొకసారి చెప్తున్నాం. మరి ఆ రోజు మా ఎలక్షన్ 56,882 ఓట్లతోటి మా పాలకుర్తి నియోజకవర్గ ఓటర్స్ గెలిపించుకున్న రోజు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. మరి అదేవిధంగా అంతే కష్టపడి చేయడం జరిగింది. సో దానికి తోడు మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడా తగ్గేదే లేదని మనం గెలిపించుకోవాలి. మరి తప్పకుండా అప్పటి వరకు కూడా మనం ఇదే మొమెంటం సాగిద్దాం. మరి ఇంత నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి పొరపాటు లేకుండా విధులు నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావా సంతోష్ అన్నారు. నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ముఖ్య పర్యవేక్షకులు, పరిశీలకులు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష చాలా ముఖ్యమైనదని, నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న సామాగ్రి పత్రాలను ముఖ్య పర్యవేక్షకులు, పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో తెరవాలని, పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్, ఫోటోగ్రాఫ్స్, సంతకాలు, OMR షీట్లు ఆయా ఇన్విజిలేటర్లు పరిశీలించాలని సూచించారు. చాలా ప్రెస్టీజియస్, అదే విధంగా సెన్సిటివ్. 4-5 పాయింట్స్ మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ముందు రోజు మనం పోయినాక ఆ ఎగ్జామ్ సెంటర్ ముందు మనకి ఏదైతే హాల్ టికెట్స్ ఉన్నాయో ప్రాపర్ గా పెట్టుకోవడం, అట్లానే మీ అన్ని సెంటర్స్లలో మీ సెంటర్స్ వాటి మీద హాల్ టికెట్స్ పెట్టుకోవడం, మీ ఇన్సులేటర్స్ అందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చుకోవడం, ఈ బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్ కి కూడా తీసుకొచ్చి వాళ్ళ బయోమెట్రిక్ అదైతే ఇచ్చారో అది ఆ టెస్ట్ అయినా కాదా అనేది చెక్ చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం దాన్ని 100% ఛార్జింగ్ పెట్టి ఆ పేపర్స్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా ప్రజెన్స్ ఆఫ్ అబ్జర్వర్ అట్లానే చీఫ్ సూపరింటెండెంట్ ఇవ్వడం. వాళ్ళు తీసుకొచ్చేది ఒక ఐడెంటిటీ ప్రూఫ్, హాల్ టికెట్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్, ఈ మూడు తప్ప ఇంకేమీ ఉండదు. ఇందాక మీకు క్లారిటీ ఇచ్చారు, కొంచెం ఈ మంగళసూత్రం, మెటల్ ఇట్లాంటివన్నీ సెన్సిటివ్, వాటిని ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి క్లియర్ గా మీకు చూసి, అంటే మీరు ఎక్కువ ఇంట్లో ఇవ్వాలి. ఓన్లీ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూ చేసిన స్టాఫ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సెంటర్ ఉంది, అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టాఫ్ అందరూ కూడా ఆ రోజు ఉండకూడదు. ఎవరైతే మీ సూపరింటెండెంట్స్, ఇన్విజిలేటర్స్ లేకపోతే క్లాస్ 4 ఎంప్లాయీస్, క్లర్క్స్ లాగా అపాయింట్ చేసి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తేనే అలో. లేదు నేను ఈ కాలేజ్ లోనే లెక్చరర్ ని, నాకు PGPSC ఎగ్జామ్ డ్యూటీ పడకుండా కూడా నేను వస్తాను అంటే వాళ్ళని అలో చేయడం ఉండదు. మీరు సూపరింటెండెంట్స్ ఎవరైతే అన్ని ఇందులో రాసుకున్న ప్రోటోకాల్. గ్రూప్ 1 పరీక్షను ప్రశాంత వాతావరణం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. ఈ నెల 9న నిర్వహించే గ్రూప్ 1 కు సంబంధించి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టైంకి వచ్చిన ప్రాబ్లం పేపర్ లీక్ కావడం, సెకండ్ టైంకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేసి అంటే ఆ నోటిఫికేషన్ ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ టైం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినారో అదే నోటిఫికేషన్తో సెకండ్ టైం కూడా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. ఫస్ట్ టైం మనకు బయోమెట్రిక్ ఉంటే బయోమెట్రిక్ కార్డ్ని వాళ్ళు విత్డ్రా చేయకుండానే మళ్ళీ ఎగ్జామినేషన్కి పోవడం కూడా మనకు ప్రాబ్లం అయింది. ఎగ్జామినేషన్ రోజు ఏదైతే మనం ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి పంపిస్తామో అక్కడ నుంచి కూడా మనకి స్టార్ట్ కావడం జరుగుతుంది. అనుకున్న టైంకి అవన్నీ కూడా ఓపెన్ చేసేసి పంపించడం, ఆ రూట్ ఆఫీసర్స్ ప్రాపర్గా గైడ్ చేసి తీసుకొని అక్కడ వితిన్ టైం లోపల అన్ని సెంటర్స్కి అందించడం. మళ్ళీ తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కూడా మీరు లాస్ట్ టైం ఆస్పిరెంట్స్ ఎంతోమంది జైలుకి పోయారు, ESPLస్లో పనిచేసే వాళ్ళు జైలుకి పోయారు.
సత్వరమే పెండింగ్ కేసులను పరిష్కరించాలని కోర్టులో చాలా కేసులు పెరిగిపోయి ఉన్నాయని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షులు సిహెచ్ భూపాల్ గౌడ్ ఆరోపించారు. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన చాలా మందికి న్యాయం జరగడం లేదని, హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించాలని కోరారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు చాలా మంది ఉన్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని పెండింగ్ కేసులపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీరు కేసులు డిలే చేయడం మూలంగా ఆ తర్వాత మీరు ఇచ్చిన జడ్జిమెంట్లు మీ ప్రభుత్వం అమలుపరచడం మూలంగా ఆ తర్వాత మీరు అఫీషియల్స్ మీద తగిన చర్యలు తీసుకోకుండా ఇంతవరకు ఫెయిల్ అయిపోయింది. హైకోర్టు ఫెయిల్ అయిపోయింది, మీరు జ్యుడిషియరీ ఫెయిల్ అయిపోయింది. లక్షల మందికి అన్యాయాలు జరుగుతున్నాయి. ఇట్లా జరిగేటందుకు వీలు లేదు. మీరు ఇచ్చిన జడ్జిమెంట్లనే ఇంప్లిమెంట్ చేసినట్టు చర్య తీసుకోండి, లేకపోతే కేసు డిలే కాకుండా చర్య తీసుకోండి, లేకపోతే కోర్టులు మూసేసుకుంటే ఇంకా ముందు అన్యాయం జరగండి. మొత్తం ఈ విషయాన్ని ఇట్లా మీకు న్యాయం జరగట్లేదు, మీరు కోర్టుకు రావద్దు, మీరు ఏ పంచాయతీలో మీరు చెట్ల కింద చేసుకోవాలని చెప్పి నేను కరపత్రాలు మొత్తం తెలంగాణలో పంచాలని నేను ఆలోచిస్తున్నాను. మీరు చూడండి, మీరు చదువుకోండి. నేను ఒక ప్రధానమంత్రి ఒక సందర్భంలో ట్రైనింగ్ అని వచ్చింది వారణాసిలో. షేమ్ టు హ్యూమ్. ప్రధానమంత్రికి ఓట్లు తగ్గిపోవడం అనేది ఒక ఇది అన్నట్టు, అవమానం అన్నట్టు. హుస్నాబాద్ క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేడం లింగమూర్తి సిద్దిపేట జిల్లా పోతారం గ్రామంలో నిర్వహించిన కృష్ణ కబడ్డీ సమ్మర్ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న సాయి కృష్ణ పంపించిన క్రీడా దుస్తులను సమ్మర్ క్యాంప్లో పాల్గొన్న క్రీడాకారులకు అందజేశారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో సమ్మర్ కబడ్డీ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు కృష్ణ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని యువకులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాంటి సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారని క్రీడా కమిటీ సభ్యుడు బంక చందు తెలిపారు. క్రీడలు నేర్చుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఉంటుందని కేడం లింగమూర్తి అన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ అంటే పిల్లలు వేసవి సెలవులలో అక్కడ ఇక్కడ తిరిగి చెడు బుద్ధులకు అలవాటు కావద్దు అని చెప్పేసి మన ఉద్యమ నాయకుడైన పొన్నం ప్రభాకర్ గారు ఒక ఆలోచన చేసి దానికి కృష్ణ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. సార్, నేను వచ్చేసి ఇక్కడ పిల్లలను స్పోర్ట్స్ పర్పస్లో కబడ్డీ ఆడించాలనుకుంటానంటే నీ ఆలోచన విధానం మంచిది, నువ్వు అలా చెయ్యి అని చెప్పడం జరిగింది. అందులో నుంచి వచ్చిందే ఈ స్పోర్ట్స్. ఈ రోజుల్లో యువత అంతా చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలోకి తీసుకురావడమే ప్రభాకర్ అన్న ఆలోచన విధానం. తను కాన్స్టిట్యున్సీలో కూడా యువత ఎక్కడ కూడా చెడిపోవద్దు, చెడు అలవాట్లకు పోకుండా వారిని మంచి మార్గంలో నడిపించాలి అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. మీకు వచ్చే సంవత్సరం ఈ టైం వరకు ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని, ఒక జీవితం మీద కూడా ఒక భయం లేకుండా ఒక ధైర్యంగా, ఓటమి అనేది ఎప్పుడు మనలో వేధించదు, అదే ఎండ్ కాదు. ఇంకా ప్రయత్నిస్తే మన భవిష్యత్తు కూడా రెండోసారో మూడోసారో కూడా మనకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడానికి ఆటలు పెడతాం. నెక్స్ట్ ఇయర్ మీకు ఒక ఇంగ్లీష్ చెప్పేవాళ్ళను, హిందీ చెప్పేవాళ్ళను, మ్యాథ్స్ చెప్పేవాళ్ళను కూడా ఇక్కడనే ఉంటారు టీచర్లు. వాళ్ళని తీసుకొచ్చి ఒక గంట ఇక్కడ ఒక బ్లాక్ బోర్డు పెట్టించి అవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. మంచిర్యాల తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుపొందడాన్ని హర్షిస్తూ బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీ పార్టీని ఆదరించి 8 స్థానాల్లో గెలిపించారని తెలిపారు. ఎన్డీఏ కూటమికి ఓటేసిన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ ఈ దేశంలో 3వసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా తాండూరు మండలంలోని బోయపల్లి గ్రామంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు దేశాన్ని అగ్రగామిగా ప్రపంచంలో నిలబెట్టేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు పూర్తి స్థాయిలో మెజారిటీ ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఈరోజు 3వసారి భారతీయ జనతా పార్టీకి అవకాశాన్ని ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో ముక్కోన పోటీ, టీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు 2 పార్టీలు మాత్రమే ప్రధానంగా తెలంగాణలో
పోటీలో నిలబడ్డాయి. ఈరోజు 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుపు అధికారాన్ని గట్టబెట్టారు. ఈరోజు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలను నమ్మింది కాబట్టి రాబో రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతా ఉంది. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోదీ ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, ఈ దేశ హితం కోసం పనిచేస్తున్నారు, ఈ దేశం కోసం జిల్లా ప్రజలందరికీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలి. మేము ఇలాగే మీ ఆశీస్సులు మాకు ఈ విధంగానే ఉంటే తప్పకుండా ఈ యొక్క గ్రామాన్ని కావచ్చు, ఈ యొక్క మండలాన్ని కావచ్చు, ఈ యొక్క జిల్లాని కావచ్చు, ఈ యొక్క దేశాన్ని కావచ్చు అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం బాలభవన్ ఆధ్వర్యంలో సంస్కృతిక వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు వేసవి కాలంలో నేర్చుకున్న సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులు మాట్లాడుతూ బాలభవన్లో క్లాసికల్ డ్యాన్స్ తో పాటు సంగీతం, మృదంగం, వీణ, తపలా, డోలక్ వైవిధ్యకరమైన విద్యలు నేర్పిస్తారని అన్నారు. నా పేరు శివానిక డోడేజా. నేను ఇప్పుడు 8th స్టాండర్డ్లో చదువుతున్నాను. తిను నా ఫ్రెండ్ సహస్ర మైథిలి. ఇక్కడ మేము నేనైతే బాల్భవన్లో గత 6 years నుంచి నేర్చుకుంటున్నాను. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. భద్రాచలం, హైదరాబాద్, ఇలా సిద్దిపేట్, ఇలా సిరిసిల్ల, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. నేను డ్యాన్స్ నేర్చుకుంటాను. ఇక్కడ ఎన్నో ఉంటాయి. మ్యూజిక్, మృదంగం, డ్రాయింగ్, తబలా, ఇలా ఎన్నో యాక్టివిటీస్ మనం నేర్చుకోవచ్చు. లాస్ట్కి మనకి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, బాల్భవన్ ముగింపు ప్రోగ్రామ్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బాల్భవన్ అనేది మనకి ఇక్కడ నేర్చుకున్న యాక్టివిటీస్ మనం బయట కూడా చేయొచ్చు. అంటే స్కూల్లో కూడా మనం పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. ఇట్లా ఎన్నో మనం నేర్చుకోవచ్చు. నేను ఎన్నో ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది బాల్భవన్. థ్యాంక్ యూ. మా సార్ పేరు చెప్పలే. ఇంకెవరైనా మాట్లాడదు సార్ పేరు కొంచెం ఎవరు మాట్లాడుతున్నారు? పేరును క్లాసు. బొల్లారంలో రోడ్డు గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించండి బొల్లారం బీజేపీ పార్టీ టౌన్ అధ్యక్షుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. బొల్లారంలోని పలు ప్రధాన రహదారులు, కాలనీలలో రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని, పన్నుల రూపేణా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చకుండా మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై గుంతలు పూడ్చడం లేదన్నారు. ఉదయంపూడ మున్సిపల్లో ఒకసారి తిరిగి చూస్తే రోడ్లు ఎంత అధ్వానంగా ఉందో అర్థం అవుతోందని కమిషనర్ను కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిచో ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, బొల్లారం మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారం. మేడం, మన బొల్లారం పరిస్థితి చూడండి, ఎంత దారుణంగా ఉంది. ఈ మోరి తోవి కనీసం ఒక 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి గుంతలు మోయకుండా ఇలాగ ఉంచేసి ఎంతోమంది దీంట్లో యువకులు కానీ, ముసలోళ్ళు కానీ, వికలాంగులు కానీ చాలామంది దీంట్లో పడిపోతున్నారు. డ్యూటీకి వెళ్ళి రోడ్లలో, గల్లీలలో కాదని చెప్పేది, రోడ్డు మీద ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎంతమందికి ఇబ్బందులు అవుతున్నాయి. చిన్న జాబులు చేసుకునే 2 వీలర్ వాళ్ళు దానిలో పడిపోయి వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతున్నారు. దయచేసి మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలు మొత్తం ఫిలప్ చేయాలి. మీరు కార్లలో, ఏసీ కార్లు వేసుకొని తిరుగుకుంటూ పోతున్నా తప్పించి మీకు తెలుస్తలేదు. మీరు దిగి నడుచుకుంటూ ఒక రోజు మొత్తం తిరగండి. బొల్లారం మొత్తం మెయిన్ రోడ్డు మీద మొత్తం తిరిగితే మీకు గుంతలన్నీ కనిపిస్తే మీకు ఆవేదన అర్థమవుతుంది మా బాధ. దయచేసి ఇవన్నీ గుంతలన్నీ ఫిలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని వేళ బీజేపీ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. ప్రజల బాధ అర్థం చేసుకొని కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ 29వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, గతం నుంచి గోదావరిలో మురికి నీరు నిల్వ అనేది సమస్యగానే ఉంది. సింగరేణి కార్మికుల ఇంటికి మురికి నీరు వస్తుందని అని ప్రతిసారి పోరాటం చేస్తున్నారని, సీవరేజ్ ప్లాంట్లు కట్టడమే దీనికి పరిష్కారం అన్నారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నిన్న కోరుకంటి చందర్ అనే వ్యక్తి గోదావరి నది దగ్గరికి పోయి
రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మురికి నీరు వస్తా ఉన్నది. దీన్ని ప్రజాప్రతినిధులు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నీకు రామగుండం సమస్యల మీద మాట్లాడే నైతిక హక్కు కోరుకంటి చందర్కు లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉండి 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కనీస బాధ్యత తెలియకుండా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా రామగుండం ప్రజలకు మంచి నీళ్లు అందించాలి, మురికి నీళ్లు ఇవ్వద్దని ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఇదే చందర్ అనే పెరిగింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ పూర్తయింది. 5 సంవత్సరాలు మేము నిరంతరం కూడా ఒక్క ఎస్టీపీని కట్టించండి, రామగుండం ప్రజలకు మంచినీళ్లు తాగించండి అని చెప్పితే ఒక్కరోజు కూడా స్పందించని నువ్వు ఇవాళ ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా నీకు తోసి మాట్లాడుతూ ఉన్నావా, తోయక మాట్లాడుతూ ఉన్నావా? అసలు నీకు ఓడిపోయినావనే దాంట్లో ఏమన్నా మతి భ్రమించి కూడా మాట్లాడుతూ ఉన్నావా? మాకైతే అర్థమైతే లేదు. రామగుండం ప్రజలు గమనించండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయనోడు ఇవాళ ప్రజలు గమనించాలి, వీళ్ళు ఏం పని చేస్తలేరు అని 3 నెలల కాలంలో మాట్లాడితే ఈ 3 నెలల కాలంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఇటు సింగరేణి నుంచి అటు ప్రభుత్వం నుంచి ఈ రెండుటిని కలుపుకొని కోఆర్డినేషన్ చేసి దాదాపుగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అప్లికేషన్లు పెట్టేసి 400 కోట్ల. పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోలుకూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 4,20,000 ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో 4,32,000 ఓట్లు వచ్చాయన్నారు. ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలనే తపనతో ఓట్లు వేశారని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల అమలుపై ప్రజలు భారీగా ఓట్లను వేయడం జరిగిందని అన్నారు. దేశంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇండియా కూటమిని ఆదరించడం జరిగింది. ఈ దేశంలో బీజేపీకి సంబంధించినటువంటి 17 కేంద్ర మంత్రులను ఓడిపోవడం జరిగింది. అట్లాగే దేశంలో ముఖ్యంగా రైతులు నల్ల చట్టాలు కానీ, కార్మిక కోడ్లను, కార్మిక చట్టాలను మార్చడం కానీ, ఇవన్నిటిపైన కార్మికులు, కర్షకులు, రైతులు కూడా పెద్ద ఎత్తున ఇండియా కూటమిని, కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి 50 సీట్లను ఈరోజు 100 సీట్లను పెంచడం జరిగింది. ఇండియా కూటమికి సుమారు 231 సీట్లు రావడం జరిగింది. దీనికి మేము పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ తరఫున ప్రజలందరికీ కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులకు, వారికి కూడా మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే తెలంగాణలో బీఆర్ఎస్ మరి గతంలో పెద్ద ఎత్తున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి పిలుపు మేరకు 6 గ్యారంటీలను రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి మరి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలమైన, మెరుగైనటువంటి ఈ యొక్క మెజార్టీని, అట్లాగే ప్రజల మన్ననను పొందడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ములుగు జిల్లాలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని కర్రేగుట్ట అటవీ ప్రాంతంలో గత 2 రోజుల నుంచి ముందస్తు చర్యల్లో భాగంగా ములుగు జిల్లా పోలీసులు మరియు బాంబ్ స్క్వాడ్ బృందాలు సోదాలు నిర్వహించి నిషేధిత సిపిఐ మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి సమక్షంలో రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో భాగంగా గుండ్రెడ్డిపల్లి, కృష్ణాపూర్, దాతర్పల్లి గ్రామాల యొక్క రైతులతో ఆర్డీఓ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రైతులు లేవనెత్తిన సందేహాలకు సంబంధిత అధికారులు సమాధానం తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో సీలింగ్ భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై అమీన్పూర్ ఎంఆర్ఓ రాధా మాట్లాడుతూ మండలంలో ఎక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించినా అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 1043, ఇవన్నీ కూడా సీలింగ్ ల్యాండ్స్. ఈ సీలింగ్ ల్యాండ్స్ అక్రమ కట్టడాలు మేము ఐడెంటిఫై చేసి ఈరోజు వాటన్నిటిని కూడా
ఉంచడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు ఒకసారి కన్స్ట్రక్షన్ చేశాము, మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం కన్స్ట్రక్షన్ చేశారు. అవి కూడా ఇవాళ అన్ని డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత ఇక మిగతా వాళ్ళు మళ్ళీ ఏమైనా అక్రమ కట్టడాలు దాంట్లో ఆ సర్వే నెంబర్ వచ్చేటప్పుడు తప్పకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అయితే తహసీల్దార్ ప్రతి గవర్నమెంట్ సర్వే నెంబర్ మీద మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా తిరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినా కూడా వాటన్నిటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్రమ కట్టడాలకు వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళినట్టయితే వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదవుతాయి. ఈరోజు 6 houses చేయడం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రసిద్ధ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు పరమేశ్వర్ శర్మ మాట్లాడుతూ సుమారు నెల రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి 1,00,000కు పైగా భక్తులు వస్తారన్నారు. భాషికాలు కట్టడంతో ప్రారంభమైన జాతర మరి జ్యేష్ఠ పౌర్ణమితో భాషికాలు విప్పడంతో ఇటు జాతర ముగుస్తుంది. ఇటు జాతరకు గాను మరి సుమారుగా 1,00,000కు పైగా అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా శ్రీ అమ్మవారికి ప్రతి మహిళ కూడా వడిబియ్యం పోయడము, అమ్మవారికి చీర మరి బట్టలు పెట్టడం, స్వామివారికి తువాల పెట్టి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా అమ్మవారు దర్శనం చేతనే మరి ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయనేది భక్తుల యొక్క నమ్మకము. దర్శనం చేతనే వాళ్ళు నెల రోజుల పాటు ఉంచడము మన రాష్ట్రంలో కూడా ఎక్కడ లేనటువంటి సాంప్రదాయం మన హుస్నాబాద్ ఎల్లమ్మకు ఉన్నది. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున దర్శించడానికి గాను మరి మహామండపం నిర్మాణము మరియు క్యూ లైన్లు, తర్వాత మంచినీటి సౌకర్యము ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా బోనాలు చెల్లించడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. పట్నాలు వేసుకొని మంచిగా మరి వాళ్ళ బంధు మిత్రులతో ఉండి భోజనాలు చేసి అమ్మవారి అనుగ్రహం పొంది ఆ యొక్క అమ్మవారి దీవెనలు పొందుతూ ఉంటారు భక్తులు. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్డీఏ పక్ష నేతగా మరొకసారి ప్రధాని మోడీని ఎన్నుకున్న భాగస్వామ్య పార్టీలు. తెలంగాణలో బీజేపీ గాలి వీస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కడియం కావ్య గెలుపుపై హర్షం వెలుబుచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలపై నిర్వహణపై పరిశీలకులు అప్రమత్తంగా ఉండాలన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. సో ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.